ఈరోజు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కాకినాడలో పర్యటించడం జరిగింది. ఆయన కాకినాడ పోర్ట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ 2 గోడౌన్లలో నిల్వ ఉంచినటువంటి 4700 బస్తాలు ఉన్నటువంటి ఈ రేషన్ బియ్యాన్ని అక్కడ పట్టుకోవటం జరిగింది. దీని మీద అధికారులను ఆయన ప్రశ్నించడం జరిగింది. వెంటనే వీటిని సీజ్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ పోర్టుని అడ్డాగా చేసుకుని గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసుకుని లారీల ద్వారా కొన్ని వేల క్వింటాళ్ళ బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించడం జరిగిందని, ఇక్కడ వీళ్ళ అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారని, ఇక నుంచి అలాంటివి జరగవని, అధికారులను ఇష్టం వచ్చినట్లు వాడుకోవటం జరిగిందని, తమ ప్రభుత్వ హయాంలో అధికారులు దారి తప్పి ప్రవర్తించేటువంటి పరిస్థితులు జరిగితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, ఖచ్చితంగా నిబంధనలకు తగ్గట్టుగానే చట్ట ప్రకారమే అందరూ నడుచుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లతో సమీక్షా సమావేశం కూడా ఆయన ఈరోజు నిర్వహించడం జరిగింది.